హలో గైస్, వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. ఇక ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న డాకు మహారాజ్ అయితే వచ్చేసింది. సో మూవీ రివ్యూ అడిగి తెలుసుకుందాం. ఈ సంక్రాంతికి కూడా సంక్రాంతి అల్లుడు బాలయ్య బాబు గారు అంటున్నారు. సో ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ రాహుల్ అయ్యారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి. ఎట్లుంది డాకు మహారాజా మూవీ? అయితే బొమ్మ బ్లాక్ బ్లస్టర్ అంటున్నారు. అసలు రివ్యూ ఎలా ఉంది? మూవీ రివ్యూ అనడం కన్నా కూడా బాలకృష్ణ గారి కెరియర్లో మరో సినిమా గుర్తుండిపోయే సినిమా డాకు మహారాజ్. డాకు మహారాజ్ అనే పేరు ఆయనకి ఎందుకు వచ్చింది, అసలు డాకు మహారాజ్ ఎవరు, ఏ రాష్ట్రంలో స్టార్ట్ అవుతుంది, ఏ ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది, ఏ పీరియడ్లో స్టార్ట్ అవుతుంది అనేది సినిమా చూడాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు నేను సినిమా చూసొచ్చేసి సినిమాలో ఉండే కథని చెప్పడం కన్నా కూడా సినిమాలో టెక్నికల్ వాల్యూస్, ప్రొడక్షన్ వాల్యూస్, డైరెక్టర్ ఎంచుకున్న స్క్రీన్ ప్లే అండ్ డైరెక్టర్ ఎంచుకున్న కథ, ఒక పాప చుట్టూ తిరిగే కథ లేదా ఒక ఫ్యామిలీ చుట్టూ తిరిగే కథ. ఎందుకంటే మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు ఒక అంశం చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇందులో భిన్నమైన అంశాలు ఉన్నాయి ఈ సినిమాలో. మంచినీటి కోసం పోరాడే ఒక ప్రాంతంలో ఒక వీరుడి కథ. ఆయన పాత్రని ఎలా డిజైన్ చేశారు అంటే, డాకు మహారాజ్ గారి పాత్రని అంత పద్ధతైన ఒక ఆఫీసర్ పాత్ర నుంచి డాకు మహారాజ్ ఎలా అయ్యారు, అసలు ఆ మహారాజ్ అవ్వడానికి కారణం ఏంటి అనేది మనకు ట్విస్ట్. పోతే సినిమా స్టార్టింగ్లో చూసుకుంటే మనకు ట్రైలర్లో కట్లో చూపించినట్టు కూడా అనగనగా ఒక ప్రాంతానికి ఒక తలలేని రాజు ఉండేవాడు అని ఒక ట్రైలర్ ఉంటుంది. దాంట్లో స్టార్ట్ అవుతుంది. బాలకృష్ణ గారి ఎంట్రీ డైలాగ్తో బాలకృష్ణ గారి ఎంట్రీ డైలాగ్ రావడం, డాకు మహారాజ్ అని టైటిల్ పడుతుంది. తర్వాత కథ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా విలన్ ఇంట్రడక్షన్స్, విలన్ ఎలివేషన్స్, అసలు విలన్స్కి మన డాకు మహారాజ్కి ఉన్న సంబంధం ఏంటి, అండ్ అనుచరులు మనం చూస్తుంటాం ముసుగు కట్టుకొని అంతా వస్తుంటారు కదా, వాళ్ళ అనుచరులకు సంబంధించిన వాళ్ళకి, ప్లస్ ఆ పాప ఏదైతే చిన్ని చిన్ని సాంగ్ అనేది మనం చూసామో ఆ పాపకి బాలకృష్ణ గారికి సంబంధం ఏంటి. అందరూ అనుకున్న విధంగా బాలకృష్ణ గారికి ఆ పాప కూతురా, బాలకృష్ణ గారికి ఆ భార్య చనిపోయి ఉంటుందా, ఇవన్నీ మీరు థియేటర్లో చూడాల్సిందే. అసలు సూపర్ డూపర్ ట్విస్ట్ ఉంటుందండి. అసలు అది ఆ పాపకి బాలకృష్ణ గారికి సంబంధం అనేది ఎంత మంచి ట్విస్ట్ అంటే అంత మంచి ట్విస్ట్. రొటీన్ స్టోరీ అని నేను అనను, కానీ ఎందుకంటే ఇప్పుడు మన 100 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఏదో ఒక స్టోరీకి ఏదో ఒక సినిమాకి లింక్ ఉంటుంది. అర్థమవుతుంది? అదే తెలుగు సినిమా. ఎందుకంటే జీవితంలో జరిగే అంశాలు, మనం చూసే అంశాలు, మన చుట్టూ జరిగేవి, పేపర్లలో న్యూసుల్లో కొన్ని రాష్ట్రాలలో జరిగేవి తీసుకొచ్చి మన సినిమాలో పెట్టడమే ప్రాధాన్యత. అలాంటిది ఈ సినిమా రొటీన్ స్టోరీ లాగుంది. ఈ సినిమా ఎప్పుడో మేము ఆల్రెడీ చూసాము. కొంతమంది కిక్కు 2తో పోలుస్తున్నారు, కొంతమంది ఇట్లా పోల్చడం కాదు. స్క్రీన్ ప్లే ఏంటి, ఆ కథకి ఈ కథకి సంబంధం ఏంటి? బాలకృష్ణ గారి సినిమాకి అంత ఈజీగా ఆయన కథ ఒప్పుకుంటాడా? ఒక అంశం లేనిదే ఒప్పుకుంటాడా? ఆ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు చూడండి సినిమా గురించి. ఇంకా వాళ్ళకి ఒక దండం పెట్టచ్చు అనమాట. ఎట్లుందన్న హీరోయిన్స్ కి ఉన్న స్కోప్ ఉందా స్టోరీలో? సో ఫస్ట్ ఆఫ్ మనము అనుకున్న ప్రకారం దబిడే సాంగ్ లో ఓన్లీ ఊర్వశి రౌటెల్లా అని ఓన్లీ సాంగ్ కోసమే పెట్టుకున్నారు, ఆమెను ఒక ఐటమ్ సాంగ్ కోసం వదిలేశారు అనుకునే కన్నా ఆ అమ్మాయికి ఫస్ట్ ఆఫ్ మొత్తం ఫుల్ లెంతీ క్యారెక్టర్. అవునా? నేను నిన్న కూడా చాలా సార్లు చెప్పాను, ఫీమేల్స్ ఆర్టిస్టులకి బాలకృష్ణ గారి సినిమాలో ప్రాధాన్యత ఉంటుంది. ఈ సినిమాలో అందరూ ఫీమేల్ ఆర్టిస్ట్, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద ఆడవాళ్ళ దాకా ప్రతి ఒక్క ఫీమేల్ ఆర్టిస్ట్కి ప్రాధాన్యత ఉంది. ఆడవాళ్ళు ఎదిరించగలరు, ఆడవాళ్ళు పోరాడగలరు. ఆడవారిలో కూడా ఆడదంటేనే శక్తి, మహిళ అంటే ఒక శక్తి. ఆ శక్తిని టచ్ చేస్తే ఏమవుతుంది అనేది చూపించారనమాట ఈ సినిమాలో. అసలు ఇద్దరు చిన్న ఆడపిల్లలండి, చైల్డ్ ఆర్టిస్టులు ఎంత బాగా చేశారంటే, చిన్ని కాకుండా ఇద్దరు ఒక అడల్ట్ ఏజ్ ఉండే ఆర్టిస్ట్, అంటే టీనేజ్ ఆర్టిస్ట్ అనుకోవచ్చు. 10వ క్లాసు ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు పిల్లలు, బిలో మైనర్ బాలికలు అంటాం కదా, అలాంటి పిల్లల చేత అత్యాచారం చేస్తే, లేకపోతే వాళ్ళ గ్రామానికో గూడానికో విలేజ్కో సమస్య వస్తే వాళ్ళు ఎంత పోరాడారనేది ఆ సినిమాలో మనం చూడొచ్చు. ఇక్కడ నేను ఎందుకు ఈ అంశాలు చెప్తున్నాను అంటే, కథ నేను రివీల్ చేసేయచ్చు. కథ రివీల్ చేస్తే సినిమాకి వెళ్ళి ఎవరు చూడరు. సినిమాలో ఉండే అంశాలు మనం ముందు పెడితే సినిమాకి వెళ్ళి చూడాలనిపిస్తుంది అనమాట. సో బాలకృష్ణ గారి అసలు ఇంత ఎండగా నేను ఈ సినిమాలో ఆయన్ని చూడలేదు.
ఓకే ఏ సినిమాలో చూడలేదు. ఆ పాత్రకు ఏ సినిమా కనిపించారు మళ్ళీ నాకు. భగవంత్ కేశర్లో ఎట్లాగో ఆయన పాత్ర తగ్గట్టుగా ఆయన ఉండాలి. ఈ సినిమాలో ఆయన బాడీని మెయింటైన్ చేసుకోవడం, వయసు పెరిగే కొద్ది అందం పెరుగుతుంది అంటాం కదా, అలాగా ఎక్కడ ఆయన డూప్ తీసుకోలేదండి. ఓకే డూప్ లేకుండా ఫైట్లు చేశారు. నిన్న కూడా అనుకున్నాం ఫైట్లు ఎలా ఉంటాయంటే ఊచకోత అంటారు కదా, బాలయ్య బాబు ఊచకోత చేసేసాడు. ఓకే అసలు ఆ ఫైట్ మాస్టర్స్ అండ్ టెక్నికల్ వాల్యూస్ గురించి మాట్లాడతాను. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ అండి, చాందిని చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, ఓకే మన ప్రజ్ఞా జైస్వాల్ గారు, ఊర్వశి రౌటెల్లా గారు. ఈ నలుగురు హీరోయిన్స్ కి నలుగురికి 4 పాత్రలు ఉన్నాయి. నలుగురి పాత్రలకి వాళ్ళు న్యాయం చేశారు. ప్రజ్ఞా జైస్వాల్ గారి పాత్ర రామకృష్ణ గారి వైఫ్ గా చాలా హుందాగా ఉంది. ఇంకా ఊర్వశి రౌటెల్లాది, చాందిని చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ అనేది మనం థియేటర్ లో చూడాలన్నమాట. థియేటర్ లో చూస్తే వాళ్ళ పాత్రలకు ఎంత న్యాయం ఉంటుంది, వాళ్ళ పాత్రలు చుట్టే సినిమా తిరుగుతుంది కూడా చెప్పాను నేను. ఫీమేల్ ఆర్టిస్ట్ పాత్ర చుట్టే సినిమా తిరుగుతుంది. ఇది కూడా అలాగే బాబీ గారు చాలా నీట్ గా డిజైన్ చేసుకున్నారు దీన్ని. అండ్ ముఖ్యంగా మన విలన్స్ గురించి మాట్లాడితే, హీరో గురించి మాట్లాడడం గురించి చెప్పాల్సిన పనే లేదు. ఆయన డైలాగ్ వచ్చిన ఆయన కోసం రాసిన డైలాగ్స్, ఓకే ఆప్కే సామ్నేకే దుష్మన్ కే సామ్నేకే ఎవరు ఉంటారని వాళ్ళని అడిగితే, మీరు నీ దగ్గర చచ్చిపోయే వాళ్ళు ఉంటారేమోరా, నా కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు, ప్రాణాలు తీసే వాళ్ళు ఉంటారు, నా ఫ్యాన్స్ ఉన్నారు. ఒక డైలాగు ఎక్సలెంట్, మీరు కూడా చాలా క్లియర్ గా చెప్పారు. నెక్స్ట్ ఇంకొక డైలాగ్ కూడా, అసలు నువ్వు అరిస్తే దాన్ని ఏమంటారు, నువ్వు అరవడం, యువర్ బార్కింగ్, నువ్వు అరిస్తే కుక్క మురిగినట్టు ఉంటుంది, నేను అరిస్తే రోరింగ్ అనే ఒక డైలాగు. చాలా చాలా పంచ్ డైలాగ్స్. అంటే ఆయన నోట్లో మనం ఏవైతే వినాలనుకుంటాం అది. నేను నిన్న కూడా చెప్పాను, కొన్ని సీన్స్ మనకు పాత సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, నరసింహనాయుడు సినిమాలు ఎలా ఉంటుందో దీంట్లో సెకండ్ హాఫ్లో మొత్తం అదే. ఓకే సెకండ్ హాఫ్లో ఒక ఇంట్లో ఒక ప్యాలెస్లో ఉండే సీన్ ఉంటుందండి. నాకు అసలు చెన్నకేశవరెడ్డిలో రారా ఇంటికి వస్తానని చెప్పి గబ 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 మెట్లెక్కి వెళ్తాడు కదా, దాన్ని మైమరిపిచ్చేసింది. అభిమానులకి ఫుల్ మీల్స్ ఇచ్చారని అయితే చెప్తారు మీరు. అభిమానులకి ప్రతి షో ఫుల్ మీల్సే. ఓకే ఇంకా విలన్స్ విషయం గురించి మాట్లాడుకుంటే బాబీ డియోల్ ఈజ్ అ మెయిన్ విలన్, అందరికీ చూసిందే. దాంతో పాటు 4-5 ఉన్నారండి. మన సందీప్ రాజ్, కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ గారు ఉన్నారు. అండ్ మన రేసుగురం విలన్ ఆయన ఉన్నారు, కన్నడ ఒరిస్సా యాక్టర్ యాక్చువల్గా ఆయన ఉన్నారు. అండ్ మన ఈయనెవరు చాలా తమిళ సినిమాలో నటించిన ఆర్టిస్టులు ఉన్నారు. దేర్ ఆర్ 5-6 మెయిన్ విలన్ క్యారెక్టర్స్ విచ్ దే డిడ్ వెరీ జస్టిస్. ఓకే సాంగ్స్ ఎలా ఉన్నాయి అన్న సాంగ్స్? అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే టెక్నికల్ వాల్యూస్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది, హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది తమన్ గారికి. థియేటర్ స్పీకర్లు దద్దరిల్లిపోయినాయి. అట్మాస్ లో వింటే, డాల్బీ అట్మాస్ లో అసలు థియేటర్ స్పీకర్స్ దద్దరిల్లిపోతాయి అనమాట. అసలు బీజిఎం ఉంటుందండి, డాకు వచ్చేది. ఆయన వస్తున్నప్పుడు ఆ వెనకాల ఇచ్చే బీజిఎం, ఆ డాకు సాంగ్, పేరుకి లిరిసిస్ట్ కూడా ఎంత నీట్ గా సాంగ్ రాశారంటే, బికాస్ ఆల్ 3 సాంగ్స్ అండి, 3 to 4 సాంగ్స్. రెండు వచ్చి సినిమాతో ఉండే మాంటేజ్ సాంగ్స్ అనమాట, అంటే సినిమా జరుగుతున్నప్పుడు వెనకాల వచ్చే సాంగ్స్. అండ్ ఒకటి ఊర్వశి రౌటెల్లా గారితో దబ్బడి దిబ్బే, ఇంకోటి చిన్ని పాప సాంగ్. సాంగ్స్ నాకు కథ నడుస్తుంటే వెనకాల బీజం ఉంటుంది. తమిళ గారు ఎప్పుడు రామకృష్ణ గారికి మంచి మ్యూజిక్ ఇస్తారు. నేను కూడా ఈవెంట్ లో చెప్పారు, నాకు ఒక నాన్న దొరికారు, ఆయన తండ్రి చిన్నప్పుడే చనిపోతే ఆయన ఎదిగి పైకి వచ్చిన అతను. ఆయన జీవితంలో ఆయన ఎంత ఎదుగున్నాడు, ఎక్కడ ఎదగాలో ఆయనకు తెలుసు. అలాంటివి నాకు దేవుడు మా నాన్నని ఇచ్చాడు, నాకు నాన్నని ఇచ్చాడు అని నిన్న బాలకృష్ణ గారికి చెప్పారు. కళ్ళు చెమర్చుకున్నారు ఆ మాట విని. ఎందుకంటే ఆయన సినిమాకి పూనకాలు వచ్చేస్తాయి ఆ సాంగ్స్ వింటుంటే కూడా. అంత బాగా ఉంది. ఇంకా బాలకృష్ణ గారికి ఆయన తగ్గట్టుగా ఆఫీసర్ పార్ట్నర్ ఎట్లుంటారు, దీంట్లో ఎట్లుంటారు అనేది. నెక్స్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గురించి ప్రతి ఒక్కటి ముఖ్యంగా చెప్పాల్సిన ఆర్ట్ డైరెక్టర్. ఒక ప్రాంతం, ఒక పీరియడిక్ టైమ్స్ లో జరిగిన ఒక స్టోరీకి ఆర్ట్ డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఆర్ట్ డైరెక్టర్ ఏ ఒక్క తప్పు లేకుండా సినిమా తీశారు, ఏ ఒక్క మిస్టేక్ ఎతికి పట్టుకోవాలనుకున్నా లేకుండా చేశారు అనమాట. ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ప్రొడ్యూసర్స్ గురించి. నాగవంశీ, సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు. సో నాగవంశీ గారు ఎక్కడ తగ్గలేదండి ఖర్చుకు. అంటే
ఖర్చు ఎక్కువ పెట్టలేదు, తక్కువ పెట్టలేదు. ఆ సినిమాకి ఎంత కావాలో అంతే. ఓకే, మేము 500 కోట్లు పెట్టాము, 700 కోట్లు పెట్టాము, 1000 కోట్లు పెట్టాము అని వాళ్ళు ఎక్కడ చెప్తున్నారు. ఆ సినిమాకి ఎంత పరిధిలో ఉందో, కానీ ప్రతి ఒక్క లొకేషన్ సెట్ కాదండి. డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి షూట్ తీశారు. ఒక్క ప్రాంతాన్ని సెట్ వేశారు, ఆ ప్రాంతం సెట్ మాత్రమే, మిగతాదంతా కూడా సెట్ కాదన్నమాట. లొకేషన్స్ లోనే మంచిగా తీశారు. అక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ మెచ్చుకోవచ్చు. కళ్ళ ముందు కనిపిస్తుంది ప్రొడక్షన్ వాల్యూస్. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ విజయ్ గారు చాలా అంటే చాలా బాగా మనకు చూపించారు. అంటే ఒక ప్రాంతంలో ఉండేటప్పుడు ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా, అంటే బాలకృష్ణ గారిని చూపించడం, ఫేసెస్ క్లియర్ గా కనిపించడం లేకుండా మనకి ఎక్కడ. సో ఎందుకంటే అంతమంది ఆర్టిస్టులు ఒక ఫ్రేమ్ లో ఉన్నప్పుడు అందరినీ మనం చూపించాల్సింది. ప్రతి ఒక్క ఎఫెక్ట్ చాలా బాగా చూపించారు, ఇంక్లూడింగ్ CGI. ఓకే, యానిమల్స్ ని చాలా మంది ఇబ్బంది పెట్టారు, యానిమల్స్ ని చంపే సీన్స్ ఉన్నాయి అని చాలా మంది మాట్లాడుతారు. ఇట్స్ కంప్లీట్లీ CGI అండి. ఆ పాత్రకి మనం చెప్పాలి కాబట్టి చూపించాలి. కొన్ని మనకు ఇబ్బందికరంగా ఉంటాయి, బట్ ఏంటంటే సినిమా కాబట్టి సినిమా పరంగా మనం చూస్తే సరిపోతుంది. మనం మాట్లాడాల్సింది కెప్టెన్ ఆఫ్ ద షిప్ బాబీ కొల్లా గురించి అండి. ఆయన బాలకృష్ణ గారిని ఎంచుకునే యంగ్ డైరెక్టర్. పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఒక పెద్ద హీరోలతో పెట్టుకుంటే యూనో తడబడతారు. ఆయన ఎలా చూపించాలి, అభిమానులకి ఎక్కడ ఏది తక్కువ కాకుండా చూపించాలి అనేది. సో అలాంటిది ఈయనని నిలబెట్టడం, ఆయనకి ఇచ్చిన ఎలివేషన్స్ ఎక్కడ తగ్గకుండా, ఆయన క్యారెక్టర్ అయింది చుట్టూ ఉండే జనాల కన్నా ఈయన క్యారెక్టర్ ఎక్కడా తగ్గకుండా. ఎందుకంటే బాలకృష్ణ గారి సినిమాలో అందరి క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ ఉంటుందండి, హీరోకి ఒక్కరికే కాదు. ఆయన క్యారెక్టర్ వాళ్ళతో బట్టి ఈయన నడుచుకుంటాడు, అలాగే తీశారు ప్రతి ఒక్క క్యారెక్టర్. అసలు కొన్ని సీన్స్ అయితే ఈవెన్ ఐ గాట్ ఇన్ టు ద టీయర్స్. ఆయన ఏడిపించేశాడు కొన్ని సీన్స్లో. అసలు స్టార్టింగ్ నుంచి చాలా అంటే చాలా అన్ని భావోద్వేగాలు మనకు కలిసి సంక్రాంతికి మనం అరిసెలు, జంతికలు, లడ్లు ఇవన్నీ తింటాం కదా, ఇవన్నీ కలిసి ఉంటేనే పండగ కదా. గొబ్బెమ్మలు, హరిదాసులు, ఇంటి ముందు ముగ్గులు, భోగి మంటలు, రేగి పండ్లు, కనుమ మాంస భోజనాలు, ఇవన్నీ కలిపి మనకు సంక్రాంతి పండుగ ఎలా ఉంటుందో డాకు మహారాజ్ బాబీ కొల్లా గారు మనకిచ్చిన సంక్రాంతి పండుగ కానుక డాకు మహారాజ్. ఓకే, ఫైనల్ గా రేటింగ్ ఎంత ఇస్తారన్న? రేటింగ్ పరంగా టెక్నికల్ వాల్యూస్ అన్ని చూసుకున్నా కూడా 3 to 3.5 మన రేటింగ్ ఇవ్వచ్చు. బికాస్ ఎందుకు నేను 3 to 3.5 అని ఇచ్చేదానికి కూడా చెప్తున్నాను. ఇంత చెప్పని అత్యాస అనేది మనకి ఎప్పుడు పనికిరాదు, మనకు దృష్టి అనేది తగులుతుంది. సో అవతల వాళ్ళ దృష్టి కోసం మిగతా 1.5 తీసేసి 3.5 ఇచ్చాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.